హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెసరపప్పు ఆనపకాయ కూర ఎలా వండాలో చూద్దామండి. ఒక చిన్న ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిరకాయలు కోసుకుని, ఆనపకాయ ముక్కలు కోసుకుని, ఇలా ఆనపకాయ ముక్కలు ఇలా పెట్టుకుని వాటర్ పోసి పప్పు ఇలా పైన వేసుకోవాలండి. పప్పు పైన ఎందుకు వేసుకోవాలంటే ఇది పెసరపప్పు కదా, ఆనపకాయ ముక్కలు ఉడికేటప్పటికి పప్పు ఎక్కువ ఉడికిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది, అందుకని టేస్ట్ ఉండదండి. అందుకుని ఇలా పైన పెట్టుకుని మనం మూత పెట్టుకున్నామంటే ఆనపకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఒకసారి కదిపితే అప్పుడు పప్పు కూడా బాగా ఉడుకుతుందండి. అందుకుని పెసరపప్పు పైన పెట్టాను. ఇదైతే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. పప్పు టేస్ట్గా ఉండాలంటే కనుక పెసరపప్పు పైన పెట్టుకోవడం గుర్తుపెట్టుకోవాలండి. కుక్కర్లో వేస్తే టేస్ట్ ఉండదు, ఇలా ఉడకబెట్టిందే బాగుంటుంది. కుక్కర్లో వేస్తే పేస్ట్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారుతుందండి. చింతపండు ఉప్పు కూడా ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. ముందు చింతపండు ఉప్పు వేసేసామంటే పప్పు కూడా సరిగా ఉడకదు, టేస్ట్ ఉండదండి. ఓకే, లోకి పప్పు ఉడుకుతుంది కదా, ఈలోపు ఎండుమిరగాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సువాసన వచ్చి బాగుంటుందండి. పప్పులో కొత్తిమీర అయితే ఒక స్పెషల్, కానీ కొత్తిమీర లేదు నా దగ్గర. ఈరోజు పప్పు ఉడుకుతుంది, ఎలా ఉందో చూద్దామండి. మీరు ఎప్పుడైనా పెసరపప్పు ఆనపకాయ వండారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఉడకలేదండి, ఆనపకాయ ముక్క ఇంకా ఉడకాలి. బాగా లేతకాయ ఇది, తొందరగానే ఉడుకుతుంది. ఉడికిందా లేదా చూద్దాం. కొంచెం ఉడకలేదండి, ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పప్పు కదుపుదాము. ముక్క అప్పుడు కొంచెం ఉడికిందండి, అందుకని కొంచెం కదుపుతున్నాను. ఇప్పుడు పప్పు అడుక్కెళ్ళి ఉడుకుతుంది. ఎందుకంటే ఎప్పుడు పప్పు ఆకుకూర, పప్పు ఆనపకాయ ఏదైనా వండుకున్నప్పుడు పప్పు కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందండి. బాగా పప్పు చివర కొట్టేసుకుంటే టేస్ట్ రాదండి అది. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, కారం వేద్దామండి. అప్పుడు మరీ చిన్నగా మాట్లాడుతున్నాను, మీకు వినిపిస్తుందో లేదో. నాకు మైక్ లేదండి, కనీసం అదైనా కామెంట్ చేయండి. నా వాయిస్ అర్థమవుతుందా లేదా? మీరు కూర ట్రై చేసారా లేదా? ఎప్పుడైనా వండారా లేకపోతే వండుతారా? ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి కూరలు అండి. మా అమ్మమ్మ వండే కూర ఇది. ఇప్పుడు అన్నీ వెరైటీ కూరలు కదండి. పప్పు ఉడికిందండి, ఇంకా కొంచెం ఉడకాలి, అందుకని ఉప్పు, కారం, చింతపండు వేసాను. పెసరపప్పులో చింతపండు ఎక్కువ పట్టదండి. కందిపప్పు అయితే కొంచెం పర్వాలేదు, పెసరపప్పులో చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి. కారం కూడా కొంచెమే వేసాను, ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదండి. దీంట్లో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఒక్క నిమిషం ఉడికితే చింతపండు వేసాను కదా, అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. పప్పు ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉంటేనే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసుకున్నామండి. తాలింపులో ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిగతా వేసుకోవాలి.
వాటర్ ఉన్నట్టుంది దాంట్లో, చిప్పట్లాడుతూ ఉంది. ఇదిగోండి పప్పులాగా కనిపిస్తుంది, ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. పప్పు వేగిందండి, పక్కన పెట్టుకుని వేసుకున్నాను. ఒక చేత్తోనే చేస్తున్నాను కదా, అందుకని ఇలా చేస్తున్నానండి. ఓకే, అయిపోయిందండి. మీరు కూడా వండి ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి.